నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణలో ఓ సామెత ఉంటుంది కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినని. ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నాడు? తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు పైసలు ఇస్తేందుకు పైసలు లేవంటది. రుణమాఫీ చేస్తేందుకు 41,000 కోట్లు చెప్పేసి 18,000 కోట్లతోని మమ్మ అనిపిస్తుంది. రైతు భరోసా ఇవ్వమంటే 3 సార్లు ఎగ్గొట్టి 4వసారి రైతు భరోసా ఇచ్చి ఎన్నికల కోసము ఆ రకంగా కార్యక్రమం చేస్తుంది. ఏమైంది ఇన్ని రోజులు అంటే పైసలు లేవు, రాష్ట్రము అప్పుల పాలైపోయింది, ఆర్థికంగా భారం ఉన్నది అని చెప్తుంది. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అంటే మొత్తం కేసీఆర్ అంతా అప్పు చేసిపోయిండు, మేము అన్నిటికీ మిత్తులు కడుతున్నామని చెప్తుంది. కానీ ఖర్చు మాత్రం ఏమాత్రం తగ్గించరు. ఖర్చు ఏమాత్రం తగ్గిస్తారు. మంత్రులు నల్గొండ నుంచి హైదరాబాద్కి రావాలన్నా హెలికాప్టరే, హైదరాబాద్ నుంచి నల్గొండ కోవాలన్నా హెలికాప్టరే. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కోవాలన్నా హెలికాప్టరే, కొడంగల్ నుంచి హైదరాబాద్కి రావాలన్నా, హైదరాబాద్ నుంచి కొండారెడ్డి పెళ్ళికోవాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి కోవాలన్నా హెలికాప్టరే. షేర్ ఆటో కంటే దారుణంగా వాడుతూ ఉన్నారు హెలికాప్టర్లని మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ. దాంతోపాటు అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల కార్యక్రమాలు పెట్టేసి దుబారా ఖర్చు పెడతా ఉన్నారు. ఇంతకుముందుకే మనం చెప్పుకున్నాం కదా, మన రాహుల్ గాంధీ వస్తే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పుణ్యానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు కాంగ్రెస్ విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రభుత్వం. కానీ తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ సమాజం ఏమంటుంది, తెలంగాణ ఉద్యమకారులు ఏమంటారు, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం అది. మేము వచ్చిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్కి పంపిస్తాం, తెలంగాణ తల్లిని మేము నిర్మించుకుంటాము, మేము ఆవిష్కరించుకుంటాము, మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కాంగ్రెస్ వాళ్ళు చెప్పబడుతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు చకచక అడుగులు వేస్తున్నారు. మొన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారట. ఇదే అంశాన్ని మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఏంది, దగ్గర జిల్లాలో ప్రతి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తారంట. ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ సముదాయం ముందు ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తారంట. మొత్తం 5,5,77,00,000 రూపాయలతోటి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తారంట. 5,77,00,000 రూపాయలతోటి ఒక్కొక్క విగ్రహానికి 17,50,000 ఖర్చు పెడుతున్నారంట. ఒక విగ్రహానికి 17,50,000 ఖర్చు పెడుతున్నారు. ఆ విగ్రహం 12 అడుగుల ఎత్తులో ఉంటుందంట. ఒక్కొక్క విగ్రహం 12 అడుగులు అంటే ఒక మనిషి మీద మనిషి ఉంటే 12 ఫీట్ల హైట్లో ఒక్కొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే కలెక్టరేటు సముదాయాలు ఏవైతే ఉన్నాయో అవిటి దగ్గర ఈ విగ్రహాలు ఏర్పాటు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారంట. ప్రాథమికంగా గింత ఖర్చు కావచ్చు ఒక్కొక్క విగ్రహానికి. ఇప్పుడు స్టార్టింగ్ ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారం ఒక్కొక్క విగ్రహానికి 17.5 లక్షలు కావచ్చు అని చెప్పేసి ఒక అంచనా వేసుకున్నారంట. సో ఇప్పుడు 33 జిల్లాలకు కలిపితే ఎంత అవుతుంది? 33 జిల్లాలకు కలిపితే ఎంత అవుతుంది? 5,77,00,000 అవుతుంది. ఇది ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బేసిక్గా తెలంగాణ తల్లిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? తెలంగాణ సమాజం. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లిని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు. ఫస్ట్ కాంగ్రెస్ తల్లిగా అభివర్ణిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే దేవత రూపం లేదు, ఏదో అట్లా పేదగా బక్కపలిచినటువంటి ఒక తల్లి రూపంలో ఉన్నదని చెప్పేసి కొంత తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఈ విగ్రహాలను పెట్టేసి రేపు డిసెంబర్ 9 తారీఖు, ఇంకా 5 నెలలు 6 నెలలు పోతే డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే. సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ విగ్రహాలన్నీ ఓపెన్ చేస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన విగ్రహాలన్నీ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఓపెనింగ్ చేస్తారంట. చివరికి ఎట్లా చేస్తున్నారంటే సోనియా గాంధీ బర్త్డే, తెలంగాణ తల్లి విగ్రహాల బర్త్డే ఒకటేసారి చేస్తారు. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ గుర్తుకు రావాలి. సోనియా గాంధీ బర్త్డే రోజు ఎందుకు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఇవన్నీ చాలా చరిత్ర మీద దెబ్బ, మన చరిత్ర మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మన ఆనవాళ్ళని చెరిపివేస్తా అని చెప్పిండు కదా, చరిత్ర ఆనవాళ్ళని తుడిపివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అధికారంలోకి రాగానే 10 సంవత్సరాల తెలంగాణ చరిత్రని 10 years కేసీఆర్ పరిపాలించిన 10 సంవత్సరాల తెలంగాణ చరిత్రను మొత్తము ఎక్కడ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లో లేకుండా యూట్యూబ్లో నుంచి, వెబ్సైట్ల నుంచి ఆ చరిత్రను మొత్తం తొలగించేసినటువంటి పాపప్ పనులు చేసిరు వీళ్ళు. ఇప్పుడు రాగానే తెలంగాణ గీతాన్ని, తెలంగాణ తల్లిని మారుస్తున్నాం అని చెప్పి ఆ ప్రయత్నం చేసిరు. ఇవన్నీ చాలా ప్రయత్నాలు చేసిరు. ఇదంతా కూడా చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు కొంతమందితో పుస్తకాలు రాపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి.
గట్టిగా మాట్లాడితే ఆ పుస్తకాలలో తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఉద్యమం చేసిండు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినని రాపించుకుంటాడేమో. కాంగ్రెస్ యాంగిల్లో తెలంగాణ ఉద్యమ పుస్తకాలు కూడా రాబోతా ఉన్నాయి. ఇప్పటికే చాలామందికి చెప్పి పెట్టిండి నేను. కోటి రూపాయలు ఇచ్చిండుగా మొన్న. కోటి రూపాయలు వంచే చెప్పినా కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. నీది కాదా, నీది అరిగేది కాదా, తెలంగాణ ప్రజల సొమ్మాయే ఇట్లా దానం చేసుకుంటూ పోతా ఉన్నావు. సరే చేస్తేవి కానీ ఇగో ఇట్లా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ చరిత్రను వక్రీకరించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు తెలంగాణ తల్లి పేరిట ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాల ఏర్పాటు కోసము తహతహలాడుతూ ఉన్నాడు. ఒకవైపు పైసలు లేవు మనకు ఇస్తందుకు, పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, ఉద్యోగులకు పింఛన్లు ఇస్తేందుకు పైసలు లేవు, ఉద్యోగులకు అలా డిమాండ్లని ఏవైతే హామీలు ఇచ్చిరో మీరు ఆ హామీలు నెరవేర్చేందుకు పైసలు లేవు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయండి అంటే రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుందని చెప్పేసి నోటిఫికేషన్లు వేయకుండా పైసలు లేవని వాళ్ళ దగ్గర కూడా తప్పించుకుంటున్నావు. ఏ కార్యక్రమాలు చేసేందుకు పైసలు లేవు, కానీ ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వస్తే అదేదో యంగ్ ఇండియానా ఏంది అది, అదేదో ప్రోగ్రాం కోసం ఒక 30 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు పెట్టేందుకు పైసలు ఉంటాయి. మీరు ఢిల్లీకి హైదరాబాద్కు తిరుగుతందుకు, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతందుకు, చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతందుకు పైసలు ఉంటాయి. 100 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు. చేసేదేమో రూపాయి అంతా 10 రూపాయల ప్రచారం చేసుకోవడానికి, పత్రికల్లో యాడ్లు ఇచ్చుకోవడానికి మీ దగ్గర పైసలు ఉంటాయి. కానీ సంక్షేమం కోసము పింఛన్లు పెంచమని చెప్పేసి ఎప్పటి నుంచి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. మీరు ఏం చెప్పారు, ఇప్పుడు తీసుకుంటే 2000 వస్తాయి అక్క, మేము అధికారంలోకి వచ్చినాక 4000 వస్తాయని చెప్పారు. ఎక్కడ పోయింది మరి ఆ 4000? ఇట్లా మీరు దుబారా ఖర్చు పెట్టే బదులు ఎందుకు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు పెంచలేకపోతున్నారు? 2 సంవత్సరాలు కావస్తుంది కదా, 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కూడా మీరు పెన్షన్ల ముచ్చటే లేదు. నాకు తెలిసి వీళ్ళు ఈ అధికారం దిగిపోయేదాకా 5 ఇయర్స్ దిగిపోయేదాకా ఈ పెన్షన్ల గురించి మాట్లాడరు. ఒకవేళ ఇచ్చినా 4వ సంవత్సరం అయిపోతుంటే ఇస్తారు. ఎందుకంటే 5వ సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి 4వ సంవత్సరం దిగిపోతుంటే అప్పుడు ఇచ్చేసి మేము పెన్షన్ పెంచినాము అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. ఇగో ఈ లెక్కన చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అట్లాగనే తెలంగాణ తల్లి విగ్రహాలని ఒక 18 కోట్లతోటి అంతా 5 కోట్ల 77 లక్షలతోటి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా మళ్ళీ మనోళ్ళకి అన్ననో తమ్ముడో తోక చుట్టమో ఈక చుట్టమో ఎవరో ఒకరికి అప్పచెప్తారు ఇవన్నీ కూడా. సో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీని మీద చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఈ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ ఎన్ని ఏర్పాటు చేసినా కానీ తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవన్నీ తీసేసి గాంధీ భవన్కు పంపిస్తాము, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తాము, ఆత్మగౌరవంతో పెట్టుకున్నతో ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఇప్పటిదానికి గడ్డ, మళ్ళీ కూడా మీకు అదే బుద్ధి చెప్తుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి రచ్చ మళ్ళా చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం మీద వ్యవహారం, మళ్ళా ఏమవుతుంది మరి, ఏ రకంగా ప్రతిపక్ష పార్టీలు దీన్ని కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక డైవర్షన్లాగా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు బనకచెర్ల గోదావరి పంచాయతీ బాగా గట్టిగా నడుస్తూ ఉంది. మళ్ళీ విగ్రహాలు అని చెప్పగానే అంతా ఇటు పడతారు, మళ్ళీ అది సైడ్కి పోతుంది. చంద్రబాబుకు దారదత్తం చేయొచ్చు. ఈ ప్రయత్నం కూడా జరుగుతాయి.